99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ ఇక్కడ మేము ఇచ్చిన హామీలు వరుసగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా కర్ణాటక కానీ అదేవిధంగా తెలంగాణ కానీ వీటి మీద ఒక అవగాహన తీసుకొని ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలనేది స్టార్ట్ చేస్తున్నాం. 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు కదా ప్రభుత్వం. ఆయన ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాడు? ఈ విధంగా మేము స్వేచ్ఛగా వదిలేశాం కాబట్టి మీ ఇష్టానుసారం మీరు మాస్కులు వేసుకోవడం, పగటి వేసగాళ్ళలాగా డ్రామాలు వేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ఇచ్చిన హామీల్ని ఎంత మాత్రం నెరవేర్చింది? నెరవేర్చకపోగా మేము రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్పేదానికి వస్తే ఒక రోజైనా ఈ విధంగా స్వేచ్ఛగా నిరసన చెప్పేదానికి అవకాశం కల్పించారా? ఒకే ఒక రోజు నిరసన చెప్పడానికి ఈ విధంగా మీరు అవకాశం కల్పించారా? మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మీరు నిరసన తెలుపుకోండి అని చెప్తున్నాం. ఇదే నిరసన ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, మిగతా 10 మంది అసెంబ్లీలోకి వచ్చి అడగచ్చు కదా. అసెంబ్లీలోకి ఎందుకు వచ్చి అడగలేదు? ఈ 10 మంది మాత్రమే ఉంటారు. తిరుపతిలో కూడా మీరు చూడండి సార్, ఇంకా 5 సంవత్సరాలు వీళ్ళు ఈ పగటి వేసకాల్లో పాత్ర పోషిస్తారు. ఈ 5 మందే ఉంటారు, ఈ 10 మందే ఉంటారు. 10 మందికి తప్ప ఇంకొకరు ఉండరు. చాలా మంది మీకు తెలుసు, జనసేనలో కూడా చేరిపోయినారు కొంతమంది. మన ప్యానల్ ఈ రోజు రాలా మా వేణు వచ్చునుంటే బాగుండు. ఆ వేణు ఇంకా బాగా మాట్లాడినాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు సొక్కాయ కూడా దించుకున్నాడు. కట్ చేస్తే ఆడేం జరిగింది అన్ని తెలుసు కాబట్టి పాపం ఇప్పుడు మీడియాలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి చాలా మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు కొంత మనకు ఈ బుర్ర కొంచెం ఉపయోగించాలి సార్. మీరు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టి నెత్తిన వెళ్ళిపోయారు. రాష్ట్రాన్ని దరిద్రంగా తయారు చేసేసారు. కనీసం చెత్త క్లీన్ చేసిన చెత్త కూడా ఎత్తిపోకుండా మాకు మీరు చెత్త కూడా చేసి వెళ్ళిపోయినారు. మాకు తిరుపతి సురేంద్ర నాయుడు గారు, వైసీపీ వాళ్ళ గతం మీకు ఎందుకండి? మీ భవిష్యత్తు చూసుకోకుండా. మీకు అతడు సినిమాలో అనుకుంటా మహేష్ బాబు దగ్గరికి వచ్చి బ్రహ్మానందం అంటాడు, నా గతం తెలిస్తే నువ్వు బాధపడతాను, నీ గతం ఎందుకు, నా భవిష్యత్తు కోసం నేను ఏడుస్తుంటే నీ గతం ఎవరికి కావాలి? వాళ్ళ గతం ఎందుకండి? వాళ్ళు 151 నుంచి 11కి పడిపోయారు. ఇంకా వాళ్ళ గతం ఎందుకండి మీకు? మీ భవిష్యత్తు చూసుకోండి సార్. అదే ఇప్పుడు విషయం చెప్తున్నా. ఇవన్నీ ఇప్పుడు మీరు పారదర్శకంగా చేయాలి సార్. ఏదన్నా చేస్తే ఒక పద్ధతి పాడు ఉండాలా. 9 నెలలకే మేము అవ్వాతాతలకు ఇచ్చినటువంటి హామీల్ని 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నా ఇచ్చాము, 3 సిలిండర్లు ఇస్తానన్నా ఇచ్చాము, పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పినాము. రేపు నెల నుండి తల్లికి వందనం ఇవ్వబోతున్నాము. రైతు భరోసా నెరవేర్చబోతున్నాము. ఇవన్నీ చేస్తూ చెప్పినవి అన్ని చేస్తున్నాము. రాజధాని, పోలవరం అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం 1 by 1. సరే సార్, నెక్స్ట్ షేక్ సైదా గారి దగ్గరికి వెళ్ళే ముందర మీతో మాట మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్దాం. 250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది ఏపీఎస్ఆర్టీసీ మీద. అందులో ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం 125 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఈసారి అది తీసుకోకుండా అదనంగా 125 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి ఇస్తే కానీ ఇలాంటి ఉచిత బస్సులో లేకపోతే మరోటో చేసడానికి అవకాశాలు లేవు. ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు కాబట్టి మల్లగుల్లాలు పడుతున్నారు, కింద మీద పడుతున్నారు మీ ప్రభుత్వం. మీరేమో సంపద ఈ 9 నెలలు ఏమి సృష్టించలేదు కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వరుడు కళ్యాణి గారు లేదు, మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా, లోటు ఉన్నా, మేము ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. దీంట్లో ఎవ్వరూ కూడా. సురేంద్ర నాయుడు గారు, మీరు కమిట్ కామాకండి, తర్వాత ఇబ్బందులు వస్తాయి. కమిట్ కామాకండి, మళ్ళీ వస్తాం దగ్గరికి. మీరు కమిట్ కామాకండి, ఇప్పుడు ఉన్నవి చేస్తే చాలు. కానీ మీరు కొత్త ఉచిత బస్సు అనమాకండి. మా పార్టీ నుండి సమాచారం ఉంది. అధికార ప్రతినిధిగా చెప్తున్నా. నేను సమాచారం ఉంటేనే చెప్తా, సమాచారం లేకపోతే నేను చెప్పను. అతి తొందరలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చినట్టు. రైట్ అండి. కొత్త సంవత్సరం ఏదో ఉగాది నుంచి ఉచిత బస్సు సురేంద్ర నాయుడు గారి ప్రకటన. ఓకేనా? సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మళ్ళీ మీ దగ్గర